అజ్ఞానం ఉంటుందండి ఖండించండి. ఏదైనా తండ్రి చీకటి ఉంటుందండి, ఆ చీకట్లను తండ్రి తీసివేసి మీ సన్నిధి కాంతిని తండ్రి మా అందరి హృదయాల్లో తండ్రి ప్రకాశించి మీ పరిశుద్ధాత్మ సహాయం తండ్రి మాకు మెండుగా అనుగ్రహించి యువతండి మీ ఆత్మ కార్యములతో తండ్రి సంఘాన్ని నింపమని మా ప్రభుత్వం మీ కుమారుడైన యేసు అనే శ్రేష్ఠ తండ్రి ఆమేన్. క్రీస్తునందు మరొకసారి అందరికీ నా యొక్క శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మనము ఆత్మఫలాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రేమ గురించిన సందర్భాలు మాట్లాడుకుంటూ నిన్నటి వారాన సాత్వికం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే మరి సమయానుకూలతను బట్టి వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే అన్నయ్య గారు మరి మన మధ్యలో ఉన్నారు కనుక వారికి మనం సమయాన్ని అప్పగించేయాలి. ఆ సమయానికి అప్పగించేయాలి కనుక వేరొక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే ఆ విషయం ఆరాధన గురించిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు ఆరాధన అని అంటే ఈరోజు చాలామంది చర్చి వరకు మాత్రమే ఆరాధనను ఏం చేశారు, పరిమితం చేసేసారు. దేవుణ్ణి ఆరాధించడము అని అంటే కేవలము ఎక్కడి వరకు పరిమితం చేశారనంటే చర్చికి వరకు మాత్రమే పరిమితం చేశారు. చర్చి వరకు ఎలా పరిమితం చేశారు? ఈరోజు చదువుకునే పిల్లలకే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఏంటి సబ్జెక్టులు? 10th క్లాస్ అనుకోండి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టుల్లో కూడా ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవుతారు? అది 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఉత్తీర్ణత సాధించాలంటే వారు ఎన్ని సబ్జెక్టులు అయితే పెట్టారో అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అవ్వాలి. సపోజ్ 10th క్లాసే ఉందనుకుందాం, అందులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్యూర్ అయిపోయాడు, పాస్ అయ్యాడంటారా, ఫెయిల్ అయిపోయారంటారా? 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు కదా. 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడండి, ఇంటర్లో పంపించేయచ్చు కదా. పంపిస్తారా? ఆగి బాబు నువ్వు అక్కడే ఆగు, ఒకసారి 10th క్లాస్లోనే ఉండు, మళ్ళీ చదువు అంటారు. మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొత్తం రాయాలి. ఆ సప్లిమెంటరీలో పాస్ అవ్వకపోతే మళ్ళీ 10th కంటిన్యూ చేయాలి. అలాగే ఈ భక్తి జీవితంలో కూడా దేవుడు కొన్ని సబ్జెక్టులు ఇచ్చాడు. ఈ సబ్జెక్టులో చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో 3 సబ్జెక్టులు, అంటే మీకు అర్థం కావడానికి 3 సబ్జెక్టుల కింద చెప్తున్నాను. ఒకటి సంఘం, రెండవది సమాజం, మూడవది కుటుంబం. ఎన్ని సబ్జెక్టులు మనకే? 1 సంఘం, 2 సమాజం, 3 కుటుంబం. ఒక 3 సబ్జెక్టులు అనుకోండి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటం ఎక్కడి వరకు పరిమితం చేసేసారు? సంఘానికే పరిమితం చేసేసారు దేవుణ్ణి ఆరాధించడము అని అంటే ఒక సబ్జెక్టే చూసుకుంటున్నారు తప్ప కుటుంబం అనే సబ్జెక్ట్ చూసుకుంటలేదు, సమాజం అనే సబ్జెక్ట్ చూసుకుంటలేదు. అఫ్కోర్స్ సంఘం అనే సబ్జెక్టులో కూడా కొన్ని మాత్రమే పాటిస్తున్నారు. ఎలాగా అనంటే ఆరాధన గురించిన విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, త్వరగానే వెళ్దాం. మొదటి వచనం చూడండి ఒకసారి. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారని అంటే ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు?
అసలు అంటే మన భాషలో చెప్పాలనంటే, యావయ్య యేసుక్రీస్తు అసలు నీకు జ్ఞానం ఉందా లేదా? ఎవరిని? ఏవండి ఈరోజు యేసుక్రీస్తు వారే గెస్ట్ స్పీకర్ కింద వచ్చాడు అనుకుందాం. ఈరోజు మన మధ్యకి ఎవరు వచ్చారు స్పీకరు? డేవిడ్ అన్నయ్య గారు. అదే స్పీకర్ యేసుక్రీస్తు వారే వచ్చారనుకుందాం. యేసుక్రీస్తు వారే పంపిస్తారు సేవకుల్ని, కాదని అంటలేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ధరించుకొచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? మనకు తెలియదు కదా ఆయన యేసుక్రీస్తు వారని. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారితో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని అంటే, యేసుక్రీస్తు వారిని తప్పు పడుతున్నారు. ఏమని అంటున్నారంటే, యేసుక్రీస్తు వారిని నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా ఏం చేస్తున్నారట? యావయ్యా నువ్వు పెద్ద గురువువి, నువ్వు పెద్ద పెద్ద బోధలు చేస్తున్నావు, పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తున్నావు, పెద్ద పెద్ద నీతి సూత్రాలు చెప్తున్నావు, కనీసం నీ శిష్యులకి ఏం చెప్పుకోలేకపోతున్నావు నువ్వు? అసలు కామన్ సెన్స్ ఉందా నీ శిష్యులకి? అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలాగుందనంటే, యేసుక్రీస్తు వారు చెప్పుకోవడం తెలియదా యేసుక్రీస్తు వారికి? యేసుక్రీస్తు వారికి అంత జ్ఞానం లేకుండా ఉన్నాడా? నీ శిష్యులు ఎందుకయ్యా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారండి? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? వాళ్ళు మత సంబంధమైన ఆచారాలు ఉన్నాయి వాళ్ళకేమున్నాయి? కొన్ని మత సంబంధమైన ఆచారాలు. భక్తి ఎలా మారిపోయిందని అంటే, కొన్ని ఆచారాలు పెట్టేసుకున్నాయి సంఘాలు. అంటే ఇలా చేస్తేనే భక్తి. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారనంటే, చూడండి, అందుకైన మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు ఏం చేశాడట? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి, యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం ఒకటి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమడిగారు? నీ శిష్యులు ఎందుకయ్యా అంటే, ఆయన చూడండి వాళ్ళ మీద ఫైర్ అయిపోతున్నాడండి. వాళ్ళ మీద రగిలిపోతున్నాడు. ఎవరో? వీళ్ళంతా భక్తులు. వీళ్ళంతా ఎవరో? ఈరోజు మనం కూడా ఎవరో? భక్తులమా కాదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమా కాదా? నిజంగానండి, యేసుక్రీస్తు వారు వస్తే ఏమైపోతాం చెప్పండి. ఈరోజు సామాన్యుల లాంటి మాలాంటి సేవకుడు ప్రశ్నిస్తేనే ఏమైపోతున్నాం? తట్టుకోలేకపోతున్నారో, విలవిల్లాడిపోతున్నారో. నిజంగా యేసుక్రీస్తు వారే స్పీకర్గా వచ్చి ఆయన మాట్లాడడం ప్రారంభించి ఎవడ తట్టుకుంటాడు చెప్పండి? ఇక్కడ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఎంత మొహమాటం లేకుండా మాట్లాడేసేవాడండి బాబు. ఈరోజు మనమన్నా ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఒక మాట మాట్లాడడానికే కొన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఎంత మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడో. వాళ్ళని పొడుస్తున్నట్టుంది. ఎలా పొడుస్తున్నాడు ఆయన? వాళ్ళు అడిగిందేమో, నీ శిష్యులు ఎందుకయ్యా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని అంటే, ఆయన అంటాడో, మీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెబితే వాళ్ళు అంటున్నారట, ఏమంటున్నారో చూడండి. మీరైతే ఏమంటారట? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనకరమో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటి, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి, ఈయన చెప్తుంది ఒకటి. వాళ్ళు ఏమడుగుతున్నారు? నీ శిష్యులు ఎందుకయ్యా చేతులు కడుక్కోకుండా? ఈయన అంటున్నాడు కదా. ఈయన ఏమంటున్నాడంటే, ఒరే అబ్బాయి, ముందు మీరు ఆ ప్రశ్న పక్కనట్టండి, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను అంటున్నాడు. నేనేమడుగుతానంటే, తండ్రినైనా తల్లినైనానేమో నేను గణపరచమని చెప్పాను, మీరేమంటున్నారో? ఒకడు అంటున్నట్ట, తండ్రినైనా తల్లినైనా గణపరచలక్కర్లేదు, అది దేవార్పితం అని చెప్తే ఏం చేయాలట?
తల్లిదండ్రిని వాళ్ళు అడుగుతున్నది ఒకటి, యేసుక్రీస్తు వారు అడుగుతుంది ఒకటి అని చెబుతూ ఆరాధన గురించిన విషయం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో కిందకు వచ్చేయండి 7వ వచనంలో. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. ఇక్కడ ఆరాధన గురించి నా కోడ్ చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా వినండి. మనకు 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఏంటి? మీకు అర్థం కావడానికి 3 సబ్జెక్టుల కింద డివైడ్ చేశాను. 1 సంఘం, 2 సమాజం, 3 కుటుంబం. ఆరాధన అనేది అప్పటికి ఎక్కడికి పరిమితం చేసేశారు? సంఘానికే పరిమితం. నేను ఎక్కడికి వెళ్ళానంటే దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళాము అని మనం చెప్తున్నాం. దేవుణ్ణి ఎక్కడి వరకు పరిమితం చేసేసాం? ఆరాధన ఎక్కడి వరకు పరిమితం చేసేసామంటే చర్చికి మాత్రమే ఆరాధన పరిమితం చేసేసాం. భక్తి ఎక్కడికి పరిమితం చేసేసాం? చర్చికి మాత్రమే భక్తిని ఏం చేసేసాం? పరిమితం చేసేసాం. ఇక్కడ ఈయన మాట్లాడుతూ అన్నాడు, పెదవులతో ఏం చేస్తున్నారట? పెదవులతో ఆరాధించే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఇక్కడ ఈ పెదవులతో ఆరాధించే వాళ్ళు? ఎవరు? చర్చ్. మన ఆరాధన అన్నదే పెదవులతోనే కాదు, క్రియలతో కూడా. పెదవులు ప్లస్ క్రియలు, పెదవులు ప్లస్ క్రియలు. క్రియలను పక్కన పెట్టి పెదవులతోనే ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తు వారు వాళ్ళని ఖండిస్తున్నాడు. ఎందుకయ్యా నీ శిష్యులు ఎందుకయ్యా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని అంటే ఆయన అంటాడు కదా, ఆరాధనలో మరొక భాగాన్ని మాట్లాడుతున్నాడు. ఆరాధనలో మరొక భాగం ఆయన ఇచ్చిన ఆజ్ఞటి, నీ తండ్రినైనా నీ తల్లినైనా ఏం చేయాలి? సన్మానించాలి, గణపరచాలి. ఇప్పుడు మాట్లాడుతుంటున్నాడు, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు వేషధారులారా అంటున్నాడు. నిజంగానండి, యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి పలానా పేరు చెప్పి వేషధారి అన్నాడు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, నన్నే ఉన్నాను, మీ పేరు ఎందుకు? నేను బోధిస్తున్నాను, వేషధారి అన్నాడు ఆయన వచ్చి. ఏమైపోవాలి నేను? ఆయన నన్ను కానీ వేషధారి అని అంటే, ఎందుకంటే ఎవరినన్నా ఫీల్ అవుతారు. ఆయన నన్ను కానీ నువ్వు బోధిస్తున్నావు, పెదవులతోనే బోధిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే బోధించడానికి నువ్వు అలవాటు పడిపోయావు. నీ క్రియలు చూస్తే మీ అమ్మా నాన్నను నువ్వు వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో పట్టించుకోకుండా, మీ అమ్మా నాన్నను నువ్వు ప్రేమించకుండా ఇక్కడికి వచ్చి నువ్వు బోధిస్తున్నావు, వేషధారి. అమ్మా నాన్నకి కూడెట్టడో, అమ్మా నాన్నకి కష్టం వస్తే పట్టించుకోడో, అమ్మా నాన్నని ప్రేమించడో, ఏమండి తల్లిని తండ్రిని సన్మానించే విధంగా బతకడో, తల్లిని తండ్రి మాట వినడో, వినకుండా వచ్చి ఇక్కడికి పాటలు పాడతాడు. అమ్మా నాన్నలను గౌరవించకుండా ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తాడో, అమ్మా నాన్నలను గౌరవించకుండా ఇక్కడికి వచ్చి బోధిస్తాడో, అమ్మా నాన్నలను గౌరవించకుండా వాక్యం చదువుతాడు, అమ్మా నాన్నలను గౌరవించకుండా ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు ఇలాంటి వారిని ఏమంటున్నాడు దేవుడు? వేషధారి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? పెదవులతో కాదు. ఇప్పుడు ఆరాధన అని అంటేటప్పటికి ఎక్కడికి పరిమితం చేసేసారంటే ఆరాధనను చర్చికి మాత్రమే పరిమితం చేసేశారు. చర్చికి పరిమితం చేయకూడదు దేవుణ్ణి. దేవుణ్ణి చర్చిలో అప్లై చేసుకోవాలి, దేవుణ్ణి కుటుంబంలో అప్లై చేసుకోవాలి, దేవుణ్ణి సమాజంలో, దేవుణ్ణి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడము అని అంటే తల్లిని తండ్రిని పక్కన పెట్టట వాళ్ళు వేషధారులుగా బతుకు. వేషధారి, 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 వేషధారి అని చెప్తూ, నిజంగానండి వాళ్ళు ఏమైపోయి ఉంటారో చెప్పండి? వాళ్ళు ఏమైపోయి ఉంటారో అదే అంటున్నాడు కదా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా
దేవుణ్ణి ఎలా ఆరాధించాలి చెప్పండి? చర్చిలో పాట పాడుతున్న నువ్వు, చర్చిలో వాక్యం చెప్తున్న మనం, చర్చిలో వాక్యాలు చదువుతున్న మనము, చర్చిలో బాక్సులు మోస్తున్న మనము, చర్చిలో పరిచర్య చేస్తున్న మనము, మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? కుటుంబం అనే సబ్జెక్ట్ ఉంది, సమాజం అనే సబ్జెక్ట్ ఉంది, సంఘం అనే. ఇప్పుడు ఈ 3 సబ్జెక్టుల్లోనూ పాస్ అవ్వాలా? ఒక్క సబ్జెక్టే పాస్ అయితే సరిపోతుందా? ఈరోజు నువ్వు ఎక్కడ పాస్ అవుతున్నావు అని అంటే, చర్చిలో పాటలు బాగా పాడుతున్నావు, ఎక్సలెంట్, బాగా పాడుతున్నావు, సంతోషం, నీ ఆసక్తి మంచిది, ఎక్సలెంట్, నీకు ఉన్న ఆసక్తి వండర్ఫుల్, నువ్వు చక్కగా పరిచర్య చేస్తున్నావు, ఇక్కడ శుభ్రం చేస్తున్నావు, చర్చిని శుభ్రం చేస్తున్నావు, సేవకుల మాట విని నువ్వు ఈ పరిచర్యలో నువ్వు కష్టపడుతున్నావు, ఆఖరికి నీ పనిపాట్లు కూడా మానేస్తున్నావు, నువ్వు ఎక్సలెంట్. కానీ ఒక్క సబ్జెక్టులోనే పాస్ అవుతున్నావు, మరి మిగిలిన సబ్జెక్టులు? ఆరాధన అంటే ఎల్లవేళలా దేవుణ్ణి మన జీవితం ద్వారా ఏం చేయాలి? మహిమపరచాలి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. అంతటా 10వ వచనంలో వాళ్ళకు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఫస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఏంటయ్యా నీకు ఆ మాత్రం తెలదా, పెద్ద బోధకుడివి దిగొచ్చావు, అలా ఇన్నర్ ఫీలింగ్, అంతే కదా? ఎందుకంటే నువ్వు ఇన్ని నీతి వాక్యాలు చెబుతున్నప్పుడు మేమేమో శరీరాన్ని ఎలా ఉంచుకుంటున్నాం? నిజంగానండి, ప్రపంచంలో యోధ మతం అంత ప్రవిష్టత ఇంకో మతం లేదట. యోధ మతాన్ని కానీ ఆచరించడం అని అంటే సామాన్యమైన విషయం కాదు. మనకి చూడండి, కొన్ని అగ్రవర్ణాలు నిష్టగా ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో, ఉదయాన్నే లేచి తలంటుకుని చల్లెళ్ళతో స్నానం చేసి, నిజంగానండి వాళ్ళకున్న బట్టలు ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిష్టగా ఉంటారు, మడిగడతారు. యోధ మతం జోలికి వెళ్తేనట, యోధ మతం ప్రపంచంలోకెల్లా అంత నిష్ట కలిగిన మతం. వాళ్ళు గిన్నెలు శుభ్రం చేసుకుంటారు, పాత్రలు శుభ్రం చేసుకుంటారు, వాళ్ళు సంత వీధుల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటారు, వాళ్ళు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారనండి. కానీ హృదయం అంత భయంకరంగా ఉందట. ఈరోజు మనం కూడానండి చర్చికి వచ్చేటప్పుడు తలంటుకున్నామా లేదా? పౌడర్ రాసుకున్నామా లేదా? నిజంగానండి ఒక్కొక్కరిని ఎలాగెళ్తా అంటే పెళ్లి చూపులకు వచ్చింటే వస్తాం. నిజమా కదా చెప్పండి? ఫంక్షన్కి వెళ్ళినట్టు వెళ్తాం. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంటామో, ఒక యవనస్తురాలు ఏమైనా అకేషన్ ఉంటే ఎలాగా వెళ్తారో, ఈరోజు మనం అంత డిగ్నిటీగా మనం వస్తాం. మంచిదే, కాదని అంటలేదు దేవుడు వీటిని తప్పుపడతలేదు. మళ్ళీ ఇలా ఉండకూడదు అన్నాడు పాస్టర్ గారిని అనకండి. మీకు అర్థమవుతుందా? లేదులేండి, అలాంటివి రావట్లేదు, లేదులే, దేవునికి స్తోత్రం. మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఆరాధన అంటే చర్చికి పరిమితం చేయకండి. ఆరాధన చర్చికి పరిమితం చేస్తే మనంత అజ్ఞానులు ఇంకొకళ్ళు ఉండరు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూ దేవుడేం ఆజ్ఞ ఇచ్చాడనంటే, తల్లిదండ్రులను ఏం చేయమన్నాడు? వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే వాళ్ళు కనకపోయి ఉంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా ఉండనే, నువ్వు ప్రేమగా మాట్లాడు. నీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా ఉండనే, ఒకవేళ వాళ్ళు పేదరికంలో ఉండనే, అమ్మా నాన్నలు ఆస్తులు ఇస్తేనే గౌరవించాలని అనుకోకు. ఒకవేళ వాళ్ళు పేదరికంలో ఉన్న ప్రేమగా మాట్లాడు, ఆప్యాయతగా మాట్లాడు. తల్లిదండ్రులను సన్మానించని వాడు చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడట? పాటలు పాడుతున్నాడు. తల్లిదండ్రులను పట్టించుకోలేని వాడు చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడట? వాక్యపట్నం చదువుతున్నాడట. తల్లిదండ్రులను పట్టించుకోని వాడు బోధిస్తున్నాడట. తల్లిదండ్రులను పట్టించుకోలేని వాడు పరిచర్య చేస్తున్నాడట. దేవుడు అంటున్నాడు, నువ్వు పెదవులతో అని మాట్లాడుతూ ఇంకా ఆరాధన ఎలా చేయాలి అని అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్పి నేను ఇందులోకి వెళ్తాను, ముగించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక సీఎం ఉన్నాడు, పిఎం ఉన్నాడు. ఒక చర్చిలోనికి కానీ ఒక దేవాలయంలోనికి కానీ వెళ్ళినప్పుడు ఏమి విడిచిపెట్టి వస్తాడు? ఏమి విడిచిపెట్టి వస్తాడు చెప్పండి? అది ఒక చర్చి కావచ్చు. అంటే వాడు దేవాలయంలోనికి వచ్చాడనంటే నేను సామాన్యుడినని వస్తాడు, అధికారిగా రాడు. మీకు అర్థమవుతుందా? తన అధికార దర్బాన్ని వదిలిపెట్టి వస్తాడు.
తన అహంకారాన్ని, తన పదవిని విడిచిపెట్టి, చెప్పులను విడిచిపెట్టి, తన ఒక కామన్ మ్యాన్లా ఎక్కడికి వెళ్తాడు? గుడిలోనికి వెళ్తాడు. ఇప్పుడు ఈరోజు చర్చిలోనికి వచ్చే మనము ఎలా విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించాలో కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు. చూడండి 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని, అభ్యంతరపడునని నీకు తెలియనా? శిష్యులకు కంగారు వచ్చేస్తుంది. శిష్యులకి ఏమొచ్చేస్తుంది? అయ్యో బాబోయ్, ఈయనేంటి వీళ్ళని ఇలా ఏకి పాకం పెట్టేస్తున్నాడు. ఎవరో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఏకి పాకం పెట్టేస్తున్నాడు. వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చేస్తున్నాడు. మీ తల్లిదండ్రులు సన్మానించని మీరు ఆరాధన చేస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రులు పట్టించుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. మీరు శరీర సంబంధంగా మీరు బతుకుతున్నారు. అమ్మా నాన్నను పట్టించుకోలేని వాడు దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం ఆరాధిస్తావు అని ముక్కు సూటిగా ప్రశ్నించేసరికి ఎవరికి కంగారు వచ్చేస్తుంది? అయ్యో బాబోయ్, ఈయన కొట్టించేసి ఇలా ఉండడం వల్లే ఎక్కడ ఎవరు వచ్చేస్తారు, ఎవరు కొట్టేస్తారు? వీళ్ళు నాకు తెలిసి యేసుక్రీస్తు వారితో తిరిగినాడు భయంగానే తిరుగుంటారు. ఎందుకని? మనం కొంచెం మోమాటంగా మాట్లాడతాం. ఆయన ఎలాగా మోమాటాలు గట్టే ఉండవు. ఆయనకి భయం వేసి, నీకు అభ్యంతర పడ్డారు నీకు తెలియదా అన్నారు. వచ్చేసేసి, ఎందుకంటే ఆయన క్లోజ్ కదా. యేసుక్రీస్తు వారు క్లోజ్ ఎవరికే? ఆయన దేవుడిగా ఉన్న కామన్గా కలిసిపోయాడు. నిజంగా దేవుడిగా వస్తే మనం ప్రశ్నిస్తామా? ఆయన మనుషులతో ఎలా కలిసిపోయాడో చూడండి, ఎంత ప్రేమమయుడో కదా ఆయన. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి మనతో కలిసిపోవటం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఎవరితో కలిసిపోయాడు? దైవత్వాన్ని విడిచిపెట్టి సామాన్యులైన శిష్యులతో కలిసిపోయాడు. ఎంతలా కలిసిపోయాడు అంటే యేసుక్రీస్తు వారిని ప్రశ్నించేంతగా కలిసిపోయాడు. చూడండి, అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కను ఏం చేస్తాడట? వీళ్ళు ఒకటి అంటున్నారు, యేసుక్రీస్తు వారు మరలా వాళ్ళని పీకేసే టైం వచ్చింది. ఎందుకనంటే వాళ్ళ స్థానంలో ఎవరు రాబోతున్నారో తర్వాత శిష్యులు రాబోతున్నారు. ఆ మొక్కలని, ఆ కలుపు మొక్కల్ని పీకేసి తర్వాత ఎవరు నాటబోతున్నాడు? సువార్త ప్రకటించటానికి ఒక వీరులను లేవనెత్తబోతున్నాడు. తర్వాత శిష్యులు రాబోతున్నారు. ఆ మొక్కల్ని పీకేస్తాడు, ఆ కలుపు మొక్కల్ని పీకేసేసి తర్వాత నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో అని చెబుతూ తర్వాత అంటున్నాడు చూడండి. వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతుంది? వారి జోలికి పోకుడి, వాళ్ళు మూర్ఖులు, మీరు వెళ్ళకండి. నేను చెప్తున్నాను కదా, నేను వాళ్ళని ఎలా ఖండించాలో నేను చూసుకుంటాను, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెబుతూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఎలా చేస్తున్నారట ఆరాధన? చప్పట్లు కొడుతూ కేకలేస్తూ, చప్పట్లు కొడుతూ కేకలేస్తూ, చప్పట్లు కొడుతూ కేకలేస్తూ. తల్లి తండ్రిని గౌరవించిన వాడికి ఆత్మ వచ్చేస్తుంది. కుటుంబంలో విలువలు లేని వాడికి ఆత్మ వచ్చేస్తుంది. కుటుంబంలో విలువలు లేనివాడు, సంఘంలో విలువలు లేనివాడు, సమాజంలో విలువలు లేనివాడు ఆరాధిస్తున్నాడు. దొంగలంతా ఎక్కడికి వచ్చేసారట? దొంగలు ఆరాధిస్తున్నారట. దొంగలు విలువలు లేనివాడు ఎలా ఆరాధిస్తాడు చెప్పండి? విలువలు లేనివాడు ఎలా దేవుణ్ణి ఆరాధించగలడు? తల్లిని తండ్రిని సన్మానించిన వాడు, తల్లిని తండ్రిని దూషించేవాడు ఏం చేస్తున్నాడట? ఆరాధిస్తున్నామన్న భ్రమలో ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టేసేవాడు ఆరాధిస్తున్నామన్న భ్రమలో. నిజమైన ఆరాధన ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? సంఘం. తర్వాత సబ్జెక్టు సమాజం. తర్వాత సబ్జెక్టు. ఇప్పుడు ఆరాధన దేవుణ్ణి ఎన్ని స్థానాల్లో మహింపరచాలి మనం? వాళ్ళు ఏ స్థానంలో దేవుణ్ణి మహింపరుస్తున్నారు? కేవలం దేవుణ్ణి ఎక్కడికి పరిమితం చేసేశారు? చర్చికి మాత్రమే పరిమితం చేసేశారు. పాటలు పాడటం మాత్రమే పరిమితం చేసేశారు. బోధించడం మాత్రమే పరిమితం చేసేశారు. చదవటం, పరిచర్య చేయటం, బాక్సులు పెట్టడం, లేదా ఈ చర్చి కార్యక్రమాలు నడిపించడం, ఎక్కడ వరకే పరిమితం చేసి కుటుంబాన్ని పట్టించుకోలేని వాడు ఆరాధిస్తున్నాను అంటున్నాడు. సమాజంలో విలువలు లేనివాడు, సంఘంలో విలువలు లేనివాడు నేను ఆరాధిస్తున్నానన్న భ్రమలోనట ఏం చేస్తున్నాడట? వ్యర్థముగా అని చెబుతూ వారెవరట? గుడ్డివారు. వారెవరో? ఇలా ఆరాధించే వాళ్ళంతా ఎవరట? గుడ్డివారు.
మరి చర్చిలో పాడకూడదంటే పాడకూడదని అంటలేదు ఆయన, వాక్యం చెప్పకూడదంటే చెప్పకూడదని అంటలేదు ఆయన. వీటితో పాటు ఏం చేయాలి? మనము చెప్పే విషయాలతో పాటు ఏమి యాడ్ చేయాలి? ప్లస్ క్రియా. బోధించడం ప్లస్ క్రియా, పాటలు పాడటం ప్లస్ క్రియా, వాక్యం చదవడం ప్లస్ క్రియా, పరిచర్య చేయటం ప్లస్ క్రియ లేకుండా చేసేది ఏదైనా సరే ఏటట పెదవులతో అని ఫైనల్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఫైనల్గా వాళ్ళు గుడ్డివారు అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము నాకు తెలుపుమని ఆయన అడుగగా ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునిదంతయు కడుపులోనికి పడి బహిర్భూమిలో విడవబడను. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చను. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండి. ఇప్పుడు హృదయంలో ఇవన్నీ పెట్టుకున్నట ఏమనుకుంటున్నారట? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వేటిని విడిచిపెట్టి రావాలి? ఈరోజు మనం చెప్పులు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాం? ఒక అధికారి చెప్పులు విడిచిపెట్టి ఎక్కడికి వస్తాడో? చెప్పులు విడిచిపెట్టినప్పుడు ఎలా లోపలికి వస్తున్నామో మన జీవితంలో, అది కుటుంబంలో కావచ్చు, అది సంఘంలో కావచ్చు, అది సమాజంలో కావచ్చు, వేటిని విడిచిపెట్టి మనం ఆరాధించాలి? తినడం వల్ల ఏం అపవిత్రం అయిపోతలేదయ్యా, హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఏముండకూడదు? దేవుణ్ణి ఎక్కడికి పరిమితం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి ఎక్కడికి పరిమితం చేస్తారు? చర్చికి మాత్రమే. చర్చికి వచ్చి పాటలు పాడితే అంటాడు వేషధారి. చర్చికి వచ్చి బోధించినంత మాత్రాన క్రియలు లేకపోతే ఏమంటాడు? అది బోధించేవాడైనా విశ్వాస అయినా సరే ప్లస్ క్రియ ఉండాలి. క్రియ ఏంటి? క్రియ హృదయంలో నుండి ఇవన్నీ ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి చెప్పండి? తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి? చూడండి, చివరిసారిగా నేను ముగించేస్తాను. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు. వ్యభిచారం చేసి వచ్చి ఇక్కడ పాట పాడకూడదు, యాక్సెప్ట్ చేయడట దేవుడు. ఇక్కడికి వచ్చి ఏం చేయాలట? దొంగతనం చేసి ఇక్కడ నేను పని చేస్తున్నాను అనుకోకూడదు. ఇంకా ఏం చేయకూడదు? నరహత్యలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు హృదయం ఎలా ఉండాలి? అన్నీ క్లీన్ చేసుకుని, ఎక్కడ లేని రాజకీయం ఎక్కడ ఉంటుందో చెప్పండి? మన హృదయాల్లో పెట్టుకుంటాం. ఎక్కడ లేని కుళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఎక్కడ లేని మత్సరం ఎక్కడ పెట్టుకుంటున్నాం? తల్లిదండ్రులను గౌరవించాం, దేవుడి ఆజ్ఞలను విలువవం. దేవుడు అదే అంటున్నాడు, పెదవులతో ఆరాధించడం అని అంటే ఏమంటున్నాడంటే ఇవన్నీ హృదయంలో పెట్టుకుని చర్చికి వచ్చి మనం ఇలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు? వేష. నిజంగానండి, ఆయన ఎంత మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. నిజంగానండి, యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడికి వస్తే మనం తట్టుకోలేమండి ఆయన్ని. ఎందుకంటే మాలాంటి సామాన్యులనే మీరు తట్టుకోలేకపోతే, మాలాంటి సామాన్యమైన బోధకులనే మీరు తట్టుకోలేకపోతే, నిజంగా యేసుక్రీస్తు వారికి మన బతికంతా తెలుసో తెలీదా? నిజంగా ఒక్కసారి నిలబెట్టి శ్రీనివాసు అన్నాడు అనుకోండి, అయ్యా చెప్పయ్యా అన్నాను అనుకో, ఇలాగ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు అనుకోండి, ఏమైపోతాం? నా పేరు ఎందుకు చెప్తున్నానంటే మీ పేరు ఎవరి పేరు చెప్పినా మీరు ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించండి. మనం క్రియ యాడ్ అవ్వాలి. పాటలు పాడేవాళ్ళకి ఏం యాడ్ అవ్వాలి? క్రియ. బోధించేవాడికి ఏం యాడ్ అవ్వాలి? క్రియ. వాక్యపట్నం చదివేవాడికి క్రియ. పరిచర్య చేసేవాడికి క్రియ. క్రియ తీసేసేసేసి అన్నీ చేస్తున్నాం. క్రియ తీసేసి ఏం చేస్తున్నాం? అసలైనది వదిలేసాం. ఆరాధించటంలో అసలైన భాగాన్ని విడిచిపెట్టేశాం. అసలైన భాగాన్ని విడిచిపెట్టేసేసి ఆరాధించడం ఎంతవరకు కరెక్టు అని మాట్లాడుతూ దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ ఏం చేయాలి? దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ, మనకు తెలుసు కదా 10 కమాండ్స్ అంటాం. పాత నిబంధనలో మనకు కనబడుతుంది, నిర్గమకాండంలో కనబడుతుంది, మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మనకు కనబడతాయి, యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞలు కనబడతాయి. ఆజ్ఞలు పాటిస్తూ ఏం చేయాలి? మనం భక్తి చెయ్యాలి. అప్పుడే మనం పెదవులతో ఆరాధించే వాళ్ళం కాదు, ఆత్మతోటి సత్యముతోటి
అందుకే చివరిసారిగా నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో 3వ వచనం చూడండి, 15:3. అందుకు ఆయన, మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను మీకంటూ సొంతంగా ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ఇలాగే చేయాలి అనుకున్నారు. చర్చిలో మాత్రమే భక్తిగా ఉండాలనుకున్నారు. చర్చిలో మాత్రమే బూతులు మాట్లాడకూడదు అనుకున్నారు. చర్చిలో మాత్రమే మందు తాగకూడదు అనుకున్నారు. చర్చిలో మాత్రమే అబద్ధాలు ఆడకూడదు అనుకున్నారు. చర్చిలో మాత్రమే. మరి బయట జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు దేవుడేమంటున్నాడు? వేషాన్ని ధరించుకుని వచ్చాడు. గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు అన్నాడు. స్వభావం ఎలాంటిదట? లోపల క్రూరత్వం, బయట. ఈరోజు మనం గొర్రెల్లా కూర్చున్నాం, బయటికి వెళ్ళాక తోడేల్లాగా ఉంటున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. రేపన్న రోజు దేవుడు ముక్కి సూటిగా అడుగుతాడు, మొహమాటం లేకుండా అడుగుతాడు. ఆయన వేషధారి అంటాడు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, విన్న సంగతులను ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనతో నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఆనాడు సూటిగా మాట్లాడాడు. ఏమన్నాడు? వాళ్ళు ఏమడిగారు? నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా అని అన్నందుకు ఎంత క్లాసిఫికేట్ అయినా, ఎంత క్లాసిఫికేట్ చెప్పండి. దానికట శాస్త్రులు పరిచయాలు ఏమైపోయారట? వాళ్ళు సమాజంలో పేరున్నవాళ్ళు, సమాజంలో గొప్పవారు పేరున్న వారిని నేలాదీసి అడిగాడు. రేపన్న రోజు మనం చనిపోయిన తర్వాత ఆయన అడుగుతాడు. ఆయన పక్షపాతము లేని వాళ్ళని ప్రశ్నించే దేవుడు రేపొద్దున మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. మనకి 2 యాడ్ అవ్వాలి. ఏంటి? పాటలు పాడటం ప్లస్ క్రియ, వాక్యం చెప్పటం ప్లస్ క్రియ, చదవటం ప్లస్ పరిచర్య చేయటం ప్లస్ క్రియ. లేకపోతే మనల్ని ఏమంటాడు దేవుడు? వేషధారులు అంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించండి. ఇంకా ఇది మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రేమ గురించి ఎన్ని సబ్జెక్టులు మాట్లాడుకున్నాం? దాదాపు 8 వారాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆత్మఫలాలులో సాత్వికం మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ హృదయంలో వచ్చే ఆలోచనలు కూడా శరీర కార్యాలు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మాట్లాడుకోవచ్చు దేవుని చిత్తమైతే. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని అంటే క్రియలతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? అలాగా మనమంతా ఉండాలి. రానున్న రోజుల్లో సంఘం ఎలా ఉండాలి చెప్పండి? 10 మందికి ఏంట్రా ఈ సంఘం? ఆ సంఘంలోకి వెళ్ళేవాళ్ళు ఏంట్రా? చర్చిలో ఒకలాగే ఉంటారో, కుటుంబంలో ఒకేలా ఉంటారు, సమాజంలో నిజంగా సంఘం అంటే అలా ఉండాలి అనే స్థితికి మనమంతా వద్దాం. కాబట్టి దేవుడు మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. మీరు నొచ్చుకోకండి, అర్థం చేసుకోండి. ఒకవేళ మీకేమైనా అపార్థమైతే, మీకు అర్థం కాకపోతే తర్వాత వచ్చి అడగండి. ముగించుకుందాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు, స్తోత్రం. ఇప్పటి వరకు తండ్రి మీ దాసుల ద్వారా మొదటి వర్తమానంగా కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి నా తర్వాత మాట్లాడిన మీ దాసుని తండ్రి మీ ఆత్మతో తండ్రి బలపరచు. ఇదిగో తండ్రి, మీ ఆత్మ ద్వారా తండ్రి పరిపూర్ణమైన సంగతులు తండ్రి మీ దాసుల ద్వారా మాట్లాడమని మీ కృపాస్తాలకు తండ్రి సంఘాన్ని మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి యొక్క శ్రేష్ఠ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.